అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. తెలుగు పొలిటికల్ అనాలిసిస్ చేసే వాళ్ళల్లో అంటే కొన్ని పొలిటికల్ అనాలిసిస్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు కానివ్వండి, న్యూస్ ఛానల్స్ కానివ్వండి, తర్వాత న్యూట్రల్ జర్నలిస్టుల ఛానల్స్ కానివ్వండి, వీటిలన్నిటిలో కల్లా అత్యంత తక్కువ వ్యూవర్షిప్ ఉండే ఛానల్ నాదే. సబ్స్క్రైబర్స్ కూడా నేను ఒక పార్టీకి అనుకూలంగా వీడియోస్ చేస్తున్నా కానీ అత్యంత తక్కువైనటువంటి సబ్స్క్రిప్షన్స్ వ్యూస్ ఉండే ఛానల్ నాదే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. చెప్పుకోవడానికి నేనేం సిగ్గుగా కూడా లేదు నాకు. అయితే గర్వపడే విషయం ఏంటంటే, నేను ఏదైతే చెప్తానో దాదాపుగా 2 సంవత్సరాల నుంచి పొలిటికల్ అనాలిసిస్ చేస్తూ నేను ఏ విషయం గురించి అయితే చెప్తానో స్పష్టంగా 100% అదే జరిగి తీరింది. విజయసాయి రెడ్డి గారి ఇష్యూ, ఎన్నికల రిజల్ట్, 2024 ఎన్నికల ఫలితాలు, లోకేష్ గారి పదవి గురించి కూడా చాలామంది అపోహలు మీ బుర్రలను పాడు చేశారు. లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే, జాతీయ అధ్యక్షుడు అంటే, రాష్ట్ర అధ్యక్షుడు అంటే చాలా రకాలుగా వ్యూవర్షిప్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. నేను స్పష్టంగా చెప్పాను, అది జరిగే పని కాదు. లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, దానికోసం మీరు పోరాటం చేయండి, ఖచ్చితంగా లోకేష్ గారు అయితే ముఖ్యమంత్రి అవుతాడని నేను స్పష్టంగా అనేసార్లు చెప్పాను. అనేక అంశాల మీద ఒక్క అంశం, నిన్నగాక మొన్న కూడా తెనాలి ఇష్యూ జరిగినప్పుడు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఓన్ చేసుకుంటాడు అని చెప్పా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే తెనాలికి వెళ్ళాడు, పరామర్శ చేశాడు, నెత్తి మీద బురద వేసుకున్నాడు, దరిద్రమైనటువంటి పేరు సంపాదించుకున్నాడు. అది ఆయన విజ్ఞతకు వదిలేయాలా, మనకు సంబంధం లేదు. ఒకే ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు మే నుంచి జూలైలో అరెస్ట్ అవుతాడు అని చెప్పాను. అది మాత్రం జరగలేదు. ఖచ్చితంగా జరగద్ది, నాకు ఆ నమ్మకం ఉంది. ఆధారాల అన్వేషణలో ఉన్నారు. స్పష్టమైన ఆధారాలు దొరికిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే జైలుకు పోవడం ఖాయం. ఒక్కసారి లోపలికి వెళ్ళాడంటే ఇక వచ్చే సమస్య లేదు. ఒక్కసారి ప్రభుత్వం ఈరోజు అరెస్ట్ చేస్తే ప్రైవేటు వ్యక్తులే ఆ వ్యక్తి మీద కేసు పెట్టేదానికి దాదాపుగా 120 నుంచి 130 మంది ఎదురు చూస్తున్నారు. బడా పారిశ్రామికవేత్తలు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలు చేసిన వాళ్ళు, దందాలు చేయించుకున్న వాళ్ళు, అంటే ఆయన వల్ల పరోక్షంగా నష్టపోయిన వాళ్ళు ఆధారాలతో సహా వాళ్ళ దగ్గర పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, పోయి మనం కూడా ఒక కంప్లైంట్ వేద్దామని. కాబట్టి ఆ ఒక్క విషయం తప్ప ఏది కూడా ఎన్నికల రిజల్ట్ ఇలా ఉండబోతుంది అని చెప్పి 2024 ఎన్నికలకి 3 నెలల క్రితమే స్పష్టంగా నెంబర్స్తో సహా చెప్పా. అదే ఫలితాలు వచ్చాయి. కానీ ఈ ఏడాది కాలంగా కూడా నా పోరాటం నేను చేస్తున్నాను, కానీ మీ నుంచి అయితే ఆశించిన స్థాయిలో నాకు మద్దతు లేదు. దానికి కారణం ఏంటంటే, మిమ్మల్ని మీ బుర్రలు చెరగొట్టాలి, లేనిపోని అబద్ధాలు అభూత కల్పనలన్నీ మీకు చెప్పాలి. మీ బుర్రలు చెరగొట్టడం, మిమ్మల్ని డైవర్ట్ చేయటం నా ఉద్దేశం కాదు. నిజాయితీ, నీతి అనేది ఎప్పటికైనా విజయం సాధిస్తుందనే సంకల్పంతో కష్టపడుతున్నాను. ఖచ్చితంగా మీరు నన్ను ఆదరిస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. అయితే అసలు విషయంలోకి వెళ్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, నేను గతంలోనే చెప్పాను, సంవత్సరం వరకు నేను ఎలాంటి సర్వే రిపోర్ట్లు మీ ముందు పెట్టను అని. దాదాపుగా సంవత్సరం అయింది కాబట్టి నిన్నే ఈ వీడియో మీకు తీసుకురావాల్సింది మీ ముందుకి. కాకపోతే నిన్న వెన్నుపోటు దినం అంటున్నారు కాబట్టి ఆ టాపిక్ మీద అంతా వ్యూవర్షిప్ ఉంటుంది కాబట్టి అందుకని నేను చేయలేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కూడా సర్వే చేస్తుంది. నేనైతే దాదాపుగా 3 నెలల నుంచి సర్వే చేస్తున్నాను. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 13 జిల్లాల్లో కొంతమందితో నిత్యం మాట్లాడటం అయితే అయింది. దాని తర్వాత చాలా రకాలుగా విశ్లేషించుకొని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, 175 స్థానాల ప్రాతిపదికనే ఈరోజు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీకి ఎన్ని స్థానాలు వస్తాయి, కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయి, వైఎస్ఆర్సీపీకి ఎన్ని పార్లమెంట్ స్థానాలు వస్తాయి, కూటమికి ఎన్ని పార్లమెంట్ స్థానాలు వస్తాయి. కూటమిగానే పరిగణించాను ఇక్కడ నేను, ఎందుకంటే ఇప్పుడు కలుస్తున్నారు కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగానే పరిగణించి, వైఎస్ఆర్సీపీ ఒంటరిగా ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీని ఒంటరిగానే పరిగణించి అన్ని వర్గాల ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించి స్పష్టంగా మీ ముందు పెడుతున్నాను.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కర్నూలు జిల్లాలో ఒక్కటి వైఎస్ఆర్సీపీకి. అంటే నేను నియోజకవర్గం పేరు కూడా చెప్పొచ్చు, కానీ నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. నేను గతంలో కూడా నియోజకవర్గాల పేర్లు ఎప్పుడు చెప్పలేదు, భవిష్యత్తులో కూడా చెప్పను. చెప్పాల్సి వస్తే చెప్తా, కానీ మీరు నోట్ చేసుకోండి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి వచ్చేది ఒక్క స్థానం. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీకి వచ్చేది 2. ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీకి వచ్చేది 1. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి వచ్చేది 1. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి వచ్చేది 2. ఇక పోతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీకి 1 స్థానం వచ్చేదానికి అవకాశం ఉంది. మళ్ళీ క్లియర్గా చెప్తాను. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి 1, అనంతపూర్ జిల్లాలో 2, కడప జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో 1, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 1. మొత్తం మీద ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీకి వచ్చే స్థానాలు 8. ఇది ఖచ్చితత్వం. 1% అటు ఇటుగా ఉండొచ్చు, అంటే 7 అయినా రావచ్చు, లేదంటే 8 అయినా రావచ్చు. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి వచ్చేది 8, 7 అని నేను స్పష్టంగా ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని అనేక రకాలుగా విశ్లేషించాను. అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను మార్చిన, లేదా ఆ సీటు జనసేనకి ఇచ్చిన, బీజేపీకి ఇచ్చిన, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అక్కడ కూటమి అభ్యర్థి గెలిచేయడానికి అవకాశమే లేదు. ఎందుకంటే స్థానికంగా వాళ్ళు ఈ ఏడాది కాలంలో పార్టీ శ్రేణుల్ని ఆ విధంగా చిత్రహింసలకు గురి చేసి నాశనం చేసేశారు. దాన్ని బతికించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడ దిగి పనిచేయాలి. వాళ్ళు అక్కడ దిగి పని చేస్తే తప్ప ఆ నియోజకవర్గాల్లో కూటమికి ఆదరణ వచ్చే అవకాశమే లేదు. ఇక పార్లమెంటు స్థానాలకు వస్తే ఇదే కూటమి ఈరోజు ఎన్నికల బరిలోకి దిగితే 25కు 25 కూటమికే. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. వైఎస్ఆర్సీపీ అనేది ఈరోజు ఎన్నికల బరిలోకి దిగితే దాదాపుగా 170 స్థానాల్లో, నాకు తెలిసి 165 స్థానాల్లో డిపాజిట్లు దొరకడం కూడా కష్టం. ఇక్కడ మీకు ఒక కీలకమైనటువంటి విషయం చెప్తాను. వైఎస్ఆర్సీపీకి ఏంటి ఓట్ బ్యాంక్ లేకపోవడం ఏంటి? 40% ఓటు ఉంది కదా, నువ్వు మరీ 7, 8 వస్తాయని చెప్తున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ఇక్కడ మీకు చెప్పే విషయం చాలా కీలకమైన విషయం, స్పష్టమైన విషయం. ఈరోజు కూటమికి ప్రతిపక్షంగా కేఏ పాల్ నిలబడ్డా కానీ ఆదరిస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డిని ఆదరించే పరిస్థితి లేదు. ఆ పార్టీ నాయకులు చాలామంది మంచోళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, మా నెల్లూరు జిల్లాకు వస్తే కొంతమంది పేర్లు ఉన్నారు, కడప జిల్లాలో కొంతమంది ఉన్నారు, చిత్తూరు జిల్లాలో కొంతమంది ఉన్నారు, కృష్ణా జిల్లాలో కొంతమంది ఉన్నారు. వీళ్ళంతా గెలిచే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతో కొంత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళైతే గెలిచే అవకాశం ఉంది. కానీ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఏ మూల నుంచైనా జగన్మోహన్ రెడ్డి వచ్చి మా ఎమ్మెల్యే పనిచేయట్లేదు కాబట్టి ఇక్కడ ప్రతిపక్షానికి ఓటేద్దాం నువ్వు వేస్తే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎక్కి కూర్చుంటాడు. రేపటి నుంచి మా తోలు వలస్తాడు కాబట్టి ఇక్కడ అభ్యర్థి ఎంత మంచివాడైనా ఇతన్ని గెలిపిస్తే మాకు మొగుడి జగన్మోహన్ రెడ్డి వస్తాడు అన్న ఉద్దేశంతో స్పష్టంగా అర్థం చేసుకోండి. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండి ప్రతిపక్షానికి ఓటేస్తే, ప్రతిపక్ష ఎమ్మెల్యేని గెలిపిస్తే అక్కడ ఎవరు వస్తారు? జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఈడు మంచోడే, కానీ జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదు కదా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మంచి అభ్యర్థులు ఉన్నా కానీ, గెలిచే సామర్థ్యం వాళ్ళకు ఉన్నా కానీ, ప్రజాక్షేత్రంలో వాళ్ళు కష్టపడి పనిచేయగలిగినటువంటి వ్యక్తులైనా కానీ వైఎస్ఆర్సీపీ సింబల్కి మాత్రము జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేసే సమస్య లేదు. ఇప్పట్లో ప్రతిపక్ష స్థానాన్ని సాధించడం అనేది ఏ పార్టీకి సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. కాంగ్రెస్ కూడా వితౌట్ షర్మిలతో వస్తే, షర్మిల గారితోటే కాంగ్రెస్ వస్తే
1 or 2% ఓట్ బ్యాంక్ అంతే, అంతకంటే సాధించే పరిస్థితి లేదు. వితౌట్ షర్మిలతో వస్తే, షర్మిల కాకుండా కాంగ్రెస్ పగ్గాలు ఎవరన్నా చేపట్టి ఈ 4 ఏళ్ల పాటు పోరాటం చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అండగా ఉండి నిలబడితే ఇప్పుడుండేటటువంటి నేను చెప్పినటువంటి 8-7 స్థానాల వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ అందిపుచ్చుకునేదానికి అవకాశం ఉంది. అయితే అంత పెద్ద నాయకుడు కాంగ్రెస్లో లేడు, వాళ్ళు తయారు చేసుకునే పరిస్థితుల్లో లేరు కాబట్టి దాన్ని ఊహించడం ఆశించడం కూడా వ్యర్థం. ఇది పక్కాగా ఈనాటి సర్వే. నా మీద మీకు నమ్మకం ఉంది, మీ అందరికీ తెలుసు. నేను ఏది చెప్పినా కానీ వివిధ రకాలైనటువంటి సోర్సెస్ మీద ఆధారపడి, నాకేం టీములు లేరు, నాకు ఉండేదంతా కూడా నాకు తెలిసిన వాళ్ళు, అందులో వాళ్ళకి రాజకీయాలతో ఏం సంబంధం లేదు, వాళ్ళు కేవలం సోషల్ మోటివేషన్ కోసం మాత్రమే ఈ సామాజిక బాధ్యతను తీసుకొని వాళ్ళు నాకు ఎప్పటికప్పటికి సమాచారం ఇస్తారు, పైగా నాకు సహాయం చేస్తారు. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని నేను క్రోడీకరించి మీ ముందు పెడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.